సమస్య మీది పరిష్కారం మాది అనే విధంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం నిలుస్తుంది. గురువారం నిర్వహించిన 26వ ప్రజా దర్బార్ కార్యక్రమంలో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అర్జీదారులు తరలివచ్చి ప్రజా దర్బార్లో అర్జీ పెట్టుకున్నారు. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో జరిగిన ఈ ప్రజా దర్బార్లో అర్జీదారుల నుండి అర్జీలను నాయకులు స్వీకరించి సంబంధిత అధికారుల దృష్టికి అర్జీలను తీసుకుని వెళ్లి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరిగిందని కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర సెట్టిబలజీ కార్పొరేషన్ డైరెక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, టీడీపీ సీనియర్ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ ప్రజలలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు నిర్వహిస్తున్న ప్రజా దర్బార్పై నమ్మకం ఏర్పడటంతో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అర్జీదారులు తరలివచ్చి అర్జీలు పెట్టుకోవడమే నిదర్శనమని అన్నారు. నాయకులు నూటన ఆనంద్, చింతపల్లి అర్జున్, డిఆర్యూసీసీ సభ్యులు ముత్యాల అనిల్, నాయకులు జున్నూరు బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. అవసరమైతే దానికి శాంక్షన్ సంబంధించిన నిధులు కూడా సమకూర్చాలని ఉంటే సమకూర్చని చెప్పి ఆయన సమాధానం చెప్పడం జరిగింది. దానికి గ్రామస్తులందరూ కూడా సతీష్ గారి ఆఫీసులో ఉన్న ఆనంద్ గారు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేశారు. మరి అంతేకాదు ఇందులో చాలామంది ఎక్కువగా నిరుద్యోగులు ఇవాళ ఎంప్లాయ్మెంట్ ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ అదే రకంగా ఎంబీఏ ఎంసీఏ చదివి చాలామంది ఉద్యోగాలు లేకుండా వారి కుటుంబ సంస్థలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడే ఉండిపోవడం జరుగుతుంది. అటువంటి దారిలో 2-3 అప్లికేషన్లు రావడం జరిగింది. దాని పూర్వకంగానే దాని మీద కూడా ఏదో రకంగా వారికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ చూసి దరఖాస్తుదారు పంపడం జరిగింది. మరి ఇంకా ఇళ్ల స్థలాల గురించి కూడా భారీ ఎత్తున రావడం జరుగుతుంది. గవర్నమెంట్ కూడా సైట్ ఓపెన్ చేస్తారు. ఎవరికైనా సరే ఇల్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ లేని పరిస్థితిలో టౌన్లో అయితే 2 సెంట్లు, రూరల్ అయితే 3 సెంట్లు కూడా అనౌన్స్ చేసి దరఖాస్తును పెట్టుకోవడం జరిగింది. దానివల్ల ఈ ప్రజా దర్బార్ పూర్వకంగా నేను అందరిని రిక్వెస్ట్ చేసుకున్నాను. ఎవరికైనా సరే మన పార్లమెంట్ పరిధిలో ఇళ్ల స్థలాలు లేకపోతే మాత్రం ఆ ఇళ్ల స్థలాలకు సంబంధించిన అప్లికేషన్ పెట్టి దాని కన్సెంట్ ఏఈ గారు కానీ డిఈ కానీ హౌసింగ్ ఈఈలు కానీ ఇస్తే దాని మీద త్వరలో శాంక్షన్ జరుగుతుందని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన అర్జీదారులందరూ కూడా తోచినంతలో ఇమీడియట్గా పరిష్కారం అయితే ఇక్కడ జరుగుతుంది కూడా. దీనికి సహకరిస్తున్నటువంటి అధికారులందరికీ కూడా అభినందనలు. ఎందుకంటే ఈ ఆఫీసులో ఇప్పటివరకు జరిగిన ప్రతి ప్రజా దర్బార్లోనూ కూడా మీ దగ్గరికి ఏ సమస్య వచ్చినా సరే ఇమీడియట్గా స్పందిస్తున్నారు. ఈవేళ పిఠాపురం సబ్ డివిజన్ నుంచి ఈఈ గారు ఇక్కడ న్యూటన్ గారు ఫోన్ చేయగానే ఆయన ఇమీడియట్గా స్పందించి ఆ సమస్యని వెంటనే కూడా పరిష్కారం చేసి వాళ్ళని ఎస్టిమేట్ చేసి తయారు చేస్తాం, వెంటనే పంపించమని చెప్పడం కూడా జరిగింది. అలాగే ఈరోజు మెడికవర్ హాస్పిటల్లో పేషెంట్కి డయాలసిస్ ఉచితంగా కూడా ఇప్పించడం కూడా జరుగుతుంది. అందుచేత ఇంత మంచిగా ప్రజల ఆదరణ పొందుతున్నటువంటి ఈ సానా సతీష్ బాబు గారి ప్రజా దర్బారు పర్టికులర్గా మేము సానా సతీష్ బాబు గారికి అయితే అభినందనలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఆయన ఏ ఊర్లో ఉన్నా కూడా సమస్య ఎక్కడున్నా ఏమున్నా కూడా స్పందిస్తూ అందరికీ సహకారం అందిస్తున్నందుకు ఈ ప్రజా దర్బార్కి వచ్చిన వాళ్ళకి నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ మా అందరికీ కూడా వెల్విషర్గా ఉంటున్నటువంటి సతీష్ బాబు గారికి కూడా